నీటితో కళకళలాడాల్సిన చెరువులు ఆక్రమణలతో అంతరించిపోతున్నాయి. హైదరాబాద్లోని రామంతపూర్లో రాత్రికి రాత్రే చెరువుల్లో కబ్జాదారులు పాగా వేస్తున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లోని చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో కుచించుకుపోతున్నాయి. నగరంలోని రామంతపూర్ పెద్ద చెరువు అక్రమార్కుల కారణంగా ఆక్రమణల పాలైంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 42లో 13.9 ఎకరాలు, సర్వే నెంబరు 43లో 15.37, సర్వే నెంబరు 44లో 4.15 ఎకరాల స్థలం చెరువు పరిధిలో ఉండాలి. ప్రస్తుతం ఇందులో సగానికి పైగా నిర్మాణాలు వెలిశాయి. తాజాగా మరికొన్ని గృహాలు నిర్మించేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే ట్రాక్టర్ల ద్వారా చెరువు పరిధిలోని స్థలంలో మట్టి నింపుతూ చదును చేస్తున్నారు. ఆక్రమణలకు సంబంధించి గతంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు చెరువులో గుడిసెలను మాత్రమే తొలగించి నిర్మాణాలను మాత్రం వదిలేశారు. ఆ తర్వాత తనిఖీలు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు చెరువు పరిధిలోని భూమిలో 26 ఇళ్లు, 2 అసంపూర్తి నిర్మాణాలు, మరికొన్ని గుడిసెలు, మొత్తం 47 నివాసాలున్నట్లు గుర్తించారు. దీనిపై 2 నివేదికలిచ్చారు. ఈ నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నందువల్ల తుది నిర్ణయం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తహసీల్దార్ చెబుతున్నారు. అన్ని కూడా ఎఫ్టీఎల్ బ్యాక్ పరిధి ఎఫ్టీఎల్ దాటి ఉన్నాయి అనేది వాళ్ళు అభియోగం చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఏదో కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు నుంచి ఏదో స్టే తెచ్చినాం అనేది ఉన్నది. అవన్నీ కూడా షార్ట్అవుట్ చేసి ఏది ఉన్నా కూడా వాటిని అధిగమించి వాటిని అన్నింటినీ కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. దరిదాపుగా కన్స్ట్రక్షన్ తెచ్చిన వాటన్నిటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని మెటీరియల్ గ్యాదర్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయన్నీ కూడా షార్ట్అవుట్ చేసి వాటి మీద మేము కూడా లీగల్గానే ఫైట్ చేసి వాటిని అన్నిటిని తీసేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల్ని ఆరంభంలోనే అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే కబ్జాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.